చాలా ఎక్కువ డిస్కషన్ చేశారు. మీకు మీ వరకు వచ్చి ఉంటది కదా! ఏంటి? సినిమాలు చేస్తున్నారు హేమ గారు. సినిమాల్లోనే ఇన్ని డబ్బులు సంపాదించేసారా? మంచి క్వశ్చన్ ఆ! అడిగావు కదా! ఆ! ఇప్పుడు వేణు నువ్వు నాకు పరిచయం అయినప్పుడు నీ దగ్గర ఒక బైక్ ఉండేది. ఆ! అవును. గుర్తుందా? అవును. ఫిల్మ్ నగర్ టెంపుల్‌కి ఆ బైక్‌లో వచ్చేవాడి మాలేసుకొని. అవును. నేను సోమవారం ఫిల్మ్ నగర్ టెంపుల్‌లో తెల్లారుజామున 5 గంటల నుంచి అక్కడే ఉంటాను నేను. అవును. సోమవారం. రైట్ గుర్తుందా? యెస్. ఇప్పుడు నువ్వేం వాడుతున్నావు? ఒక కారు ఉంది. ఎక్కడి నుంచి సంపాదించావు ఆ కారు? ఏ? జాబు, గ్రోత్ అన్ని. ఎలా? ఇంత చిన్న యాంకరింగ్ చేసుకుంటూ నీకు కారు కొనుక్కునేంత డబ్బు, ఇల్లు కొనుక్కునేంత డబ్బు, ఇద్దరు పిల్లల్ని కనేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? షార్ట్ టైం కదా. నేనైతే 36 ఇయర్స్. నువ్వెన్ని సంవత్సరాలు అయింది వచ్చి? నేను 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు నువ్వు స్ట్రగుల్ చేసావు బైక్లో? అవును. ఇప్పుడు కారు ఎక్కడి నుంచి వచ్చేసిందంటే ఏం చెప్తావు? యెస్. నేను అనేది నన్నే కాదు, ఇలాంటివి లేదు వస్తున్నాయి. అదే విన్నారా అంటున్నా. అంటున్నా. ఇప్పుడు ఒక ప్రముఖ ఛానల్ ఒక ఆయన ఉన్నారు, విన్నారా? చార్టర్డ్ ఫ్లైట్ లో వెళ్ళారంట. ఒక ఛానల్ సిఇఓకి చార్టర్డ్ ఫ్లైట్ లో వెళ్ళే అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరైనా క్వశ్చన్ చేశారా? అతనికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, అతను ఏం చేస్తే వచ్చింది అని అడిగారా? యెస్. అడిగారు ఎప్పుడైనా? ఎందుకు క్వశ్చన్ చేయరు? ఒక ఛానల్లో ఒక యాంకర్ ఒక కారు కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారంటే ఒరి అబ్బాయి నువ్వు ఎలా కొన్నావురా అని ఎందుకు అడుగుతారు? అదే అమ్మాయిని ఎందుకు అడుగుతున్నారు? చూసే పర్సెప్షన్ మారాలి. అదే కదా నేను చెప్తున్నాను. నేను హేమగా నేను సినిమాలు మానేసిన తర్వాత నేను ఏం బిజినెస్లు చేస్తున్నానో చెప్పాను మీకు. వెల్నెస్ కోసం, డబ్బు కోసం ఇది చేయట్లేదు. వైట్ లైట్ వెల్నెస్ అనేది నా తృప్తి కోసం చేస్తాను. ఇప్పుడు చెప్పి ఇషా ఎంటర్టైన్మెంట్స్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను. హనీబీ ఎంటర్టైన్మెంట్స్ నాది, నా సొంతది. ఎప్పటి నుంచి ఉంది? 15 ఏళ్ళ నుంచి. దాని మీద నేను టాలీవుడ్ ఫంగామా అని ఒక ఫ్యాన్స్ విజిలేస్తే ఒక ప్రోగ్రామ్ చేశా. దానికి నాగార్జున గారు అందరూ పెద్ద పెద్ద స్టార్స్ అందరూ హీరోయిన్స్ అందరూ వచ్చారు నా షోకి. ఫ్యాన్స్ విజిలేస్తే అని హీరోల కోసం ఫ్యాన్స్ చేసే పర్ఫార్మెన్స్ మీద నేను ప్రోగ్రామ్ చేశాను. నేను నా కెరియర్ 14 ఏళ్ల వయసు అప్పటి నుంచి స్టార్ట్ చేశా. రాత్రి పగళ్ళు నిద్ర లేకుండా వందల షూటింగ్లు చేశా. నువ్వే మాట వరుసకి చెప్తున్నా, నువ్వే నీకే ఇంత సంపాదించగలేంది. నేను ఎంత పెద్ద స్టేజ్కి వెళ్ళానో, ఒకరోజు 3-4 షిఫ్ట్లు చేసేదాన్ని, ఎంత ఛార్జ్ చేసి ఉంటాను, ఎంత డబ్బులు కొని ఉంటాను. అప్పట్లో 20 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితమే నేను సొంత ఇళ్లలో ఉన్నాను. నేను 90లో నా సొంత ఇళ్ళు ఇప్పుడు పెరిగి ఎంత అయి ఉంటాయి? రెంట్లు రావా? ఇన్ని ఈవెంట్స్ చేస్తున్నానని చెప్పాను. మొన్న సంక్రాంతికి కూడా నేను పెద్ద పెద్ద ఈవెంట్స్ చేశాను. ఈవెంట్స్లో డబ్బులు రావా? ఏం చేస్తున్నారు? అసలు నేను రామా అని మాట్లాడుతుంటే వాడు ఇంకోటి మాట్లాడుతున్నాడు. చెప్పాను కదా, పట్టించుకోను. చింటుగాడు చండీగఢ్లో కూర్చుని ఆడు ఏం చేస్తే నాకేంటి? ఆడు మైండ్ సెట్ ఏంటో, ఆడు దొంగోడో మంచోడో, ఆడు ఫ్యామిలీ ఏంటో, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో, నేను హ్యాపీగా ఉండటం వాడికి నచ్చలేదేమో ఏంటి? ఓకే. అది తర్వాత వేణుమాధవ్ చచ్చిపోయి చాలా సంవత్సరాలు అయ్యింది కదా. వేణుమాధవ్ ఒక మాట అన్నాడు, మన గురించి అంట మంచిగానో చెడుగానో ప్రపంచం అంతా మాట్లాడుకుంటూ ఉండాలంట. అప్పుడు మనం లైమ్ లైట్ లో ఉన్నట్లు లెక్కంట. ఎవ్వడు మన గురించి మాట్లాడట్లేదు, న్యూస్ వేయట్లేదు, ఇంటర్వ్యూకి రమ్మని అడగట్లేదు, బయటికి వెళ్తే గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన ఎవడు గుర్తించట్లేదు, ఓ ఫోటో తీసుకుంటామని అడగట్లేదు అనుకోండి, మనకి గుర్తింపు లేనట్లు లెక్క. లైమ్ లైట్ లో మనం లేము, వెనకాల పడిపోయామని అర్థం. కాదండి, ఇప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే సినిమాలు షూటింగ్లు 30-35 సంవత్సరాల జర్నీ కదా, మిస్ అవ్వట్లా మీరు షూటింగ్లు అట్మాస్ఫియర్? ఎందుకు మిస్ అవుతాను? అందరూ నాతోనే ఉన్నారు కదా. నాకు చిరంజీవి గారిని చూడాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను, వెళ్ళి ఆయనతో కూర్చుంటా, మంచిగా కాఫీయో టీయో ఏదోటి ఇస్తారు. సో తర్వాత నాగార్జున గారిని ఎప్పుడు కావాలన్నా నేను ఒక మెసేజ్ పెడితే పలానా చోటు ఉన్నాను రారా అంటారు. ఒక్కొక్కసారి 90% నాగార్జున గారి ఇంటికే వెళ్తాను నేను. సో బాలయ్య బాబుని కలవాలన్నా షూటింగ్లో కలవచ్చు, రాఘవేంద్ర గారిని కలవచ్చు. షూటింగ్స్ మిస్ అవుతున్నానంటే నిజం చెప్పాలంటే కొంతవరకు నేను మానేసిన మాట వాస్తవం. కొంతవరకు ఆఫర్లు కూడా రాలేదు, నాకే కాదు. ఇప్పుడు మీరు చూసుకుంటే నాకు కో ఆర్టిస్టులు కానీ ఎవరినైనా చూసుకోండి, ఇప్పుడు అన్ని ఆఫర్లు లేవు, క్యారెక్టర్లు కూడా రావట్లేదు. ఎందుకు? ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఎంఎస్ నారాయణ గారు, ధనవ సుబ్రహ్మణ్యం గారు, ఏవేస్ గారు, ఆహుతి ప్రసాద్ గారు, ఆర్యన్న, ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఒకేసారి చనిపోయారు. అప్పుడు మాకు బ్రహ్మానంద వైఫ్ హేమ, ఇంకొక వైఫ్ సురేఖ, ఇంకొక వైఫ్ వీళ్ళు, ఇంకో వైఫ్ వాళ్ళు అని ఇస్తారు కదా, రాసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, అక్కడ ఒక గ్యాప్ ఏర్పడిపోయింది. ఆ గ్యాప్ తర్వాత ఉన్న వాళ్ళకి వేషాలు రాయడానికి ఎలా రాయాలి ఏంటి
ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరున్నా కొత్త వాళ్ళ పక్కన మిమ్మల్ని పెట్టలేరు తీసుకెళ్ళి. కొత్త వాళ్ళ పక్కన అంటే ఇప్పుడు కూడా వస్తాయి, నుంచుని వేషం, టీ కప్పు ఇచ్చే వేషం, వెనకాల ఉండే వేషాలు వస్తాయి. దానికి నేను ఏం డిమాండ్ చేయగలుగుతాను, ఏం అడగగలుగుతాను కదా. ఎప్పుడు ఇండస్ట్రీ నాకు ఇవ్వలేదు, నన్ను ఇండస్ట్రీ చూసుకోలేదు అనే బదులు నేను ఇండస్ట్రీకి ఏమి ఇచ్చాను, నా ఇండస్ట్రీని ఎవడన్నా ఏమనంటే నేను ఊరుకోను, ఎవ్వరు కూతున్నన్నా ఊరుకోను. అంటే మా మీద న్యూస్ వేస్తే చూస్తారని మీ ఇష్టం వచ్చినట్టు వాడేస్తారా? నా పేరు ప్రతిష్టల్ని నువ్వెవరు అడగడానికి, నువ్వెవరు నా మీద బతకడానికి కదా. మీకు చాలా సంవత్సరాల క్రితం చూస్తే ఒక ఆవిడ నాకు వేషాలు రావట్లేదు, నన్ను ఇలా కొంచెం మోసం చేశారు, నేను మోసపోయాను, నేను ఇట్లాగా మా అసోసియేషన్ ముందు కూర్చుని నేను ఇలా చేస్తాను అని ఒక ఆవిడ అన్నారు. రైట్, అన్నప్పుడు అది మీడియాలో అనౌన్స్ చేశారు ఆవిడ. అప్పుడు కెమెరా వాళ్ళు కూడా వచ్చారు. ఆ అమ్మాయి కారు దిగుతున్నప్పుడు టక్ అని కెమెరా వాడు అలా అమ్మాయిని పట్టుకొని వెనక్కి వచ్చారు. ఆ అమ్మాయిని అలాగే చూస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి ఒక్కొక్కటి తీస్తుంటే వాడు అలాగే షూట్ చేశాడు. మెల్లిగా నడుచుకుంటూ ఆ అమ్మాయి ఒక చోటుకు వచ్చి కూర్చుంటే వాడు ఇలా టాప్ యాంగిల్లో తీస్తున్నాడు. ఒరే అన్నం తింటున్నావరా అని నాకు అడగాలనిపించింది. నేను అప్పుడే అడిగేసాను ఆ టైంలో. వెంటనే వీళ్ళకన్నా మీడియా వాళ్ళు తిడుతుంది, హేమ మీడియా వాళ్ళు. నేను తిట్టట్లేదు బంగారం, వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. నేను చేతులు అడ్డు పెట్టుకుంటున్నాను, నన్ను కొట్టకండి, నన్ను ఏం అనకండి ప్లీజ్, నన్ను బతకనివ్వండి అని అంటున్నా. నువ్వు రాడిచ్చుకుని కొట్టేస్తున్నావు, అది చేయి అడ్డు పెట్టుకుంది అంటున్నావు. ఇది ఎక్కడ న్యాయం? నిజంగా నువ్వు మంచోడివి అయితే ఆగమ్మాయి, మేము అందరం ఉన్నాం కదా, జర్నలిజం మేము రాస్తాము, నీకు సపోర్ట్ చేస్తాము అని ఆ అమ్మాయి బట్టలు తీయకు ముందరే ఆ అమ్మాయి నాపలు అక్కడ నేను ఉండుంటే గనక టప్మని ఒకటి ఇచ్చి ముందు బట్టలు వేసుకో, నడు ముందు కూర్చుందాం, నడు మాట్లాడదామని తీసుకెళ్లేదాన్ని నేను. రైట్, యాంగిల్స్ ఇలాగా ఆ అమ్మాయి వీపి ఇట్లాగా, ఆ అమ్మాయి ఇలా కూర్చుంటే ఈ యాంగిల్ పెట్టి ఆ అమ్మాయిని ఇలా తీస్తున్నారు. మనుషులేనా అనిపించదా? ఎక్కడికి వెళ్తున్నామా అని అనిపించదా? అడిగితేనేమో హేమ ఇలాంటిది అలాంటిది అని అంటారు.